అధికార పార్టీ వాళ్ళ మాట విని అడ్డదిడ్డంగా వాగి అనవసరంగా మా వాళ్ళ మీద చేసుకుంటే పని కట్టుకుని పట్టుకోవాల్సి వస్తుంది. ఏదో డబ్బులు కాసిపెట్టి చేసామని గుద్దితే గేటు కంటుకుంటావు. ఆటంటేనే గెలుపు ఓటమిరా. నా దృష్టిలో రెండు సమవుజ్జీలే. సమస్యలు మనం సృష్టించకూడదు, సమస్యలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావాలి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి గానీ బాధ్యత మరిస్తే అలారా. చెప్పుడు మాటలు విన్నామన్నా, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మార్కు పడకపోయినా పర్లేదు, రిమార్కు పడకూడదు. అవుట్. ఏంటన్నా అలా వదిలేసావు? మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో తెలుసు కూడా. దేన్ని కొనసాగించకూడదురా, కట్ చేయాలి. ఒక చెడ్డవాడిని చెడ్డవాడని చెయ్యెత్తి చూపించే కంటే అదే చెయ్యిచ్చి మంచివాడిగా మార్చాలని ఎందుకు అనుకోకూడదు? ఏంటి సుందరం గారు ఇలా వచ్చారు? ఎలా చెప్పాలో తెలియట్లేదు బాబు. మన వ్యాపారంలో వచ్చిన లాభమంతా ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టేశాం. కొన్ని షాపులు పెట్టుబడి లేక మూతపడ్డాయి. మన దగ్గర పనిచేసే వాళ్ళంతా వేరే మార్గం చూసుకుంటున్నారు. నన్ను నమ్ముకుని నా కుటుంబం ఉంది. నేను ఏదైనా పని చూసుకుంటాను బాబు. ఎవరూ లేని ప్రపంచంలో ఒక్కరే బ్రతకలేరు, అందరూ ఉన్న ప్రపంచంలో ఒకరి మీద ఒకరు బ్రతుకుతారు. ఈ డబ్బులు తీసుకుని దైవ దర్శనానికి వెళ్ళండి, అన్నీ సవ్యంగా మొదలవుతాయి. సరే బాబు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అన్నా, నిన్ను యువజన నాయకుడిని చేస్తారంటావా? అన్ని చోట్ల మనం మాట్లాడకూడదు, కొన్ని చోట్ల డబ్బే మాట్లాడుతుంది. మరి డబ్బు? ఇన్ఫర్మేషన్ అందింది, ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలో నేను చెప్తా. కొంతమంది ఎమ్మెల్యేలు బ్లాక్ మనీని ఫామ్ హౌస్కి తరలిస్తున్నారు. ఆ డబ్బంతా నాన్ రోడ్ మీదుగా ఒక ట్రాలీ ఆటోలో వెళ్తుంది. నాన్ రోడ్ జంక్షన్లో పోలీసులు నామమాత్రంగా చెక్ చేసి వదిలేస్తారు. ఓకే సార్, నాకు గుర్తుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్లు దాటగానే మన వాళ్ళు అటాక్ చేస్తారు. ఆపండి 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 రా ఆపండి. స్టాప్ స్టాప్ స్టాప్. గో అండ్ సర్చ్. మొత్తం చెక్ చేయండి. ఎవరు మీరు? ఆకారాలు కనిపించట్లేదా? క్రైమ్ బ్రాంచ్. ఏంటి సివిల్ డ్రెస్ లో ఉన్నారు? యూనిఫామ్ లో ఎస్కేప్ అవుతున్నారని మఫ్టీలో వచ్చాం. సర్చ్ సర్చ్. మరి మొహానికి మాస్కులు ఏంటి? పొల్యూషన్ ప్రాబ్లం. ఆల్రెడీ చెక్ చేశారుగా. ఊకతో పాటు గంజా తీసుకెళ్తారని తెలిసింది. చూసుకోండి. ఏంట్రా ఇది? గంజాయి కాదా? కాదు సార్. ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారా? లేదు సార్, బండి స్టేషన్ తీసుకెళ్ళండి. బండితో పాటు వచ్చాను అంతే. కమ్ ఆన్ క్విక్. సార్ 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 ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్. మమ్మల్ని తప్పించుకొని పోతారా? ఎన్నాళ్ళుగా సాగుతుంది వ్యాపారం. నేను తప్పు చేయలేదు. వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలియాలి. స్టేషన్కి వచ్చి బండి తీసుకెళ్ళు. నువ్వేట్రా వాళ్ళతో పాటు పోయా? నీతో కలిసి రమ్మని మధ్యలో దించేశారు. అయినా ఎమ్మెల్యే ఆటో అంటే వదిలేసేవాళ్ళు కదరా. అవన్నీ చెబితే మన దగ్గర డబ్బులని గుంజేస్తారని చెప్పలేదురా. సార్, మన ఆటో డ్రైవర్ లైన్ లో ఉన్నాడు. చెప్పరా సార్, డోనర్ పోలీసులు మన ఆటో ట్రావెల్ని తీసుకెళ్లిపోయారు సార్. మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని తీసుకుని స్టేషన్కి రమ్మన్నారు, అందుకని మీ దగ్గరకు వస్తున్నాను సార్. ఎమ్మెల్యే గారి బండి అని చెప్పలేదా సార్? ఏ బెంజ్ కారు, ఆడి కారు అయితే చెప్పేవాడిని, చిన్న ఆటో ట్రావెల్ అని చెప్తే మీ పొరుగు పదని చెప్పలేదు సార్. కనీసం నాతో మాట్లాడించొచ్చు కదా. అంత టైం మాకు ఇవ్వలేదు సార్. నేను ఇస్తాను కదా. ఏసీపీకి ఫోన్ చేయి. చెప్పండి సార్. ఏసీపీ, 3 కోట్లు తీసుకున్నావు. జిల్లా మొత్తం నీ హ్యాండ్ లో ఉందని చెప్పావు. వాళ్ళందరికీ పంచావా? మొత్తాన్ని వెమ్మింగ్ చేసావా? ఏమైంది సార్? పులిహారైంది. ఆటో ట్రాలీని డోర్నల్ పోలీసులు తీసుకెళ్లారంట. ఆల్రెడీ అన్ని జంక్షన్కి మీ వెహికల్ నెంబర్ పంపించాను సార్. ఎంక్వైరీ చేసి హెడ్ కానిస్టేబుల్ మీ దగ్గరికి పంపిస్తాను సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 40 కోట్ల బ్లాక్ మనీ విషయం బయటికి పొగకుండా ఉండాలి. మీరు కంగారు పడకండి సార్. అరగంటలో నా ఫామ్ హౌస్ ఉందో ఆటో ఆగాలి. అంత నిర్లక్ష్యం ఏంట్రా మీకు? ఆటో ట్రావెల్ పోతే సారంగా సార్ ఊగిపోతున్నారు. అలా స్టేషన్కి వెళ్ళి తెచ్చుకుందాం. తెచ్చుకునేది ఏంట్రా? తెచ్చుకునేది మఫ్టీలో వచ్చారు సార్, కాకపోతే మొహన్ గుట్లు కట్టుకో ఉన్నారు. మరి తీయమని చెప్పలేకపోయావా? సైన్ ఫ్లూ భయంతో కట్టున్నారు అనుకున్నాను సార్. అసలు ఏముంది సార్ అందులో? తలపాకు మీద చెక్కుంది. మీరు మీ టిప్పటారు మొక్కలు. చిన్న ట్రావెల్ కోసం ఎందుకు ఇవ్వాలా? సార్, మీతో కొంచెం మాట్లాడాలి. నేను అర్జెంట్ మీటింగ్కి వెళ్తున్నాను, తర్వాత మాట్లాడుకుందాం. 2 మినిట్స్ సార్. సరే చెప్పు. మన పార్టీ కార్యకర్తలందరూ నన్ను యువజన నాయకుడిని చేయమని పార్టీ ఫండ్ ఇచ్చారు సార్. చాలా బరువుగా ఉంది. 40 కోట్లు సార్. ప్రతి ఒక్క యువకుడి చేయబడితే అలానే ఉంటుంది. మన పార్టీ వర్కింగ్ కమిటీ చైర్మన్ రాంప్రసాద్ కొడుకుని యువజన నాయకుడిని చేయమని ఎమ్మెల్యేలందరూ తెగ ప్రెషర్ చేస్తున్నారయ్యా. రాజకీయాల్లో కష్టానికి ఫలితం ఉండదు, కరెన్సీకి. నువ్వు కరెక్ట్ టైంలో కొట్టావయ్యా. సార్, నీతో అనేక ఫోటో. ఫోటో ఎందుకు? ప్రెస్ మీటే పెట్టిస్తాను. అవసరం లేదు సార్, పేపర్ స్టేట్మెంట్ చాలు. గుడ్, పైకి వస్తావు. థ్యాంక్ యూ సార్. ఏం పిలిస్తేనే రావా? ఎక్కడికి పోతావే?
రండి. ఏమైందండి? గన్నుందా? ఎరా గన్నుందా? షాప్కి వెళ్ళి తీసుకురావాలన్నా. దీపావళి గన్నేగా మీరు అడిగేది? కాదండి, ఫైరింగ్ గన్. అంత అవసరం వచ్చిందండి? మీరు నన్నే చూస్తున్నారు, నా వెనుక చూడట్లేదు. బానే ఉందిగా. అయ్యో నా వెనుక కాదండి, అక్కడ చూడండి. వీళ్ళెవరు? మీ ఫ్యాన్సా? ఫ్యాన్స్ అయితే పెన్ను కొడతాను కానీ గన్ ఎందుకు కొడతాను? ప్రాణాలు తీసేసేలా ఉంది. మీ ప్రాబ్లం ఏంట్రా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని వదిలే. ఎవరు పట్టుకున్నారా? వస్తానంటే తీసుకెళ్ళు, కానీ నా తీరి ప్రకారం షరతు రోయ్, బలవంతంగా తీసుకెళ్ళదు. మీరు వెళ్ళటం కష్టమైపోద్ది. బతకాలని లేదా? రేయ్ పోయి దాన్ని ఈడ్చుకురారా. బ్రతుకు మీద ఆసున్నోడు భయపడతాడు, తెగించి తిరిగేవాడు తొక్కేస్తాడు. ఏం చేస్తావురా? రేయ్ మీరు వెళ్ళి పని కానిచ్చండి రా. మీ వాళ్ళు అలా కొడుతున్నారేంటండి? లేదంటే మేము వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినాలండి? అలా కాదండి. మరి ఎలా అండి? సమస్య వచ్చినప్పుడు సమాప్తం చేయాలి, దాటుకుంటూ పోతే మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. ఆపండ్రా, వాళ్ళని కొడుతున్నట్లేదు, మీలో మీరే కొట్టుకుంటున్నట్టుంది. చాలే రండి. నమస్కారం బాబు. నమస్కారం బాబాయ్, చెప్పండి. స్థలం ఉన్నప్పటికీ ఇల్లు కట్టుకుని ఆర్థిక స్తోమత లేక ఎన్నాళ్ళుగానో చిన్న గుడిసెలో జీవనం సాగిస్తున్నా. ఉన్న ఉపాధి కూడా లేకుండా కొంతమంది బెదిరింపులకు దిగుతున్నారు, లేదంటే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుంది అన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో నీవే దిక్కని వచ్చాను బాబు. నేను వచ్చి మాట్లాడతాను, మీరు వెళ్ళండి. అయినా నిన్ను నమ్మి నీ చేతిలో పెట్టినందుకు సరిగ్గా జరిగింది. అంతా నేనే చూసుకుంటానని అసలుగా ఎసురు పెట్టావు. అసలు ఎవరి పనండి ఇది? డబ్బంతా ఏమైనట్టు? ఆపండి. జిలానీ ఆశ్రమంలో 1కి 200 అవుతుందంటే తీసుకెళ్లి పెట్టాను. నేనేదో దోచుకున్నట్టు మాట్లాడుతానంటండి. డబ్బు తరలించే విషయం మనకు తప్ప వేరెవరికి తెలియదు. ఇంకెవరి పని ఏంటుంది? సవ్యంగానే జరిగితే సర్వం నేనే అనేవాళ్ళు. అలా జరక్కే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. సార్ అన్ని విధాలు ఎంక్వైరీ చేశాం సార్. ఇది మా డిపార్ట్మెంట్ వాళ్ళ పని అయితే కాదు, మీకు బాగా తెలిసిన వారే అయి ఉంటారు. అదే ఎవరో తెలుసుకొని చెప్పండి అయ్యా. వెళ్ళు. ఓకే సార్. అక్షరం కంటే అనుభవం గొప్పది. దోచుకునేవాడు ఎప్పుడైనా దోచుకుంటాడు, కానీ దాచుకోవడమే కష్టం. కళ్ళెదురుగా ఇల్లు కాలిపోతున్నా కూడా అందులో డబ్బెంత పోయిందో ఎవ్వడు చెప్పడు. చెబితే 1,00,000 ప్రశ్నలు. ఏది ఏమైనా దీనికి పూర్తి బాధ్యత నాదే. ఇందులో అందరం బాధ్యులమే. గుట్టు చప్పుడు కాకుండా ఉండండి, గుట్టు దొరికిద్ది. పాట పాడమంటావా? జెండా పక్కన నిలబడి జనగణమన పాడరా. అదేంటి బావా, ఇవాళ August 15th కాదు, రిపబ్లిక్ డేను కాదు. నేను చెప్పినప్పుడు పాడుతూలేరా? నువ్వెళ్ళు. మనం సంపాదించిన డబ్బు అయితే మనం ఎత్తుక్కుంటూ వస్తా సార్. ముఠాముళ్ళే మోసి సంపాదించిన డబ్బు కాదు, మనల్ని ఎత్తుక్కుంటూ రావడానికి. కాలినోడికి తెలుస్తుంది బాధ, కాల్చినోడికి కాదు. చిన్నదానా గుంటూరు చిన్నదానా అట్టా చూస్తావేటే, మొదలెట్టి ఇంకా ఆటపాట. నేను గుంటూరు చిన్నదాన్ని, నేను గుంటూరు చిన్నదాన్ని, నేను గుంటూరు చిన్నదాన్ని. కుపుల మీద ఉన్నదాన్ని, బస్సు ఎక్కాను రోయ్, ఆటో ఎక్కాను రోయ్, బుళ్ళోన దిగాను రోయ్, అడుగే పెట్టాను రోయ్, విసిలే వేసాను రోయ్, కొట్లన్నీ పొందేను రోయ్. కౌగిలించుకున్న షావుకారి నా సరుకులన్నీ పోయి చేజారి, బైకు మీద ఉన్న జమీందారి అయ్యో దర్జాగా చేసే దర్కారి. వ్యవహారమే వేడి మీదుందిలే, నాది గుంటూరు, నాది గుంటూరు, నాది గుంటూరు. కారు మీద వస్తారు
ఎమ్మెల్యేలు ఎట్ల పండి తోలుకొచ్చారు సర్పంచులు నాకు వీరు తెలుసు వారు తెలుసు ఎవరి వద్ద కళ్ళను ఊరిలోన కుర్రకారు చుట్టుముట్టెను నీతులే చెప్పేటి పెద్దవాళ్ళు నేరుగా వెళ్ళాక మాట్లాడరు మాట్లాడే ఆటలేవి సాగబట్టలే చెయ్యడానికి ముందు చూసినంతలే అది గుంటూరు నాది గుంటూరు నాది గుంటూరు చాలు చురుగ్గాని కనిపిస్తది నా ఊపు చూస్తే పూరంతా పురికొస్తది వచ్చినోడు పోయినోడు మరువనంటే మరువడు మళ్ళీ మళ్ళీ నేను కోరే పాట చెప్పడు చూడడానికి వచ్చినారు చైర్మన్లు కాపు కాసి ఉన్న వాళ్ళు కౌన్సిలర్లు మూడు వస్తే ముచ్చటిస్తే పోలేడంతలే పూసు తీర ముద్దులిస్తే మూరెడంతలే అన్ని చోట్ల ఆడతాను పేరు మోసినానులే ఎంత రాని రాకపోని పేర మొదలుకోనులే గుంటూరు నాది గుంటూరు నాది గుంటూరు నేను గుంటూరు చిన్నదాన్ని నేను గుంటూరు చిన్నదాన్ని గుబుల మీద ఉన్న దాన్ని బస్సు ఎక్కాను రోయ్ ఆటో ఎక్కాను రోయ్ బుళ్ళో దిగాను రోయ్ అడుగే పెట్టాను రోయ్ విజులే వేసాను రోయ్ కొట్లన్నీ బందాను రోయ్ కప్పిలించుకున్న షావుకారి నా సరుకులన్నీ పోయి చేజారి బైకు మీద ఉన్న జమీందారి అయ్యో దర్జాగా చేసే దర్కారి